ఎలాంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ భారత్ సహించదు. ప్రియ దేశ ప్రజలారా, నమస్కారం. మనమంతా గడిచిన రోజుల్లో దేశం యొక్క శక్తిని మరియు సహనాన్ని రెండూ చూశాం. ముందుగా నేను భారతదేశ పరాక్రమ సైన్యానికి, సాయుధ బలగాలకు, మన గూఢాచార సంస్థలకు, మన శాస్త్రవేత్తలందరికీ, అందరూ భారతీయుల తరపున సెల్యూట్ చేస్తున్నాను. పెహల్గాంలో తీవ్రవాదులు చేసిన దారుణమైన ఘోరానికి ఆ విషయం దేశాన్ని మరియు ప్రపంచాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఆ టెర్రరిస్టులను మట్టిలో కడపడానికి భారతీయ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. మరి ఈరోజు ప్రతి ఉగ్రవాద సంస్థలకు చాలా స్పష్టమైంది. మా అక్క చెల్లెళ్ళ నుదుటి సింధూరం తుడిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలిసిపోయింది. బహావల్పూర్ మరియు మూర్తికే లాంటి ఉగ్రవాద కేంద్రాలు ఒక రకంగా గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీలుగా మారాయి. ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద ఉగ్రవాద దాడులన్నీ 9/11 కానీ, లండన్ ట్యూమ్ బాంబింగ్ అయినా, మన భారతదేశంలో సంవత్సరాల పాటు జరిగిన పెద్ద పెద్ద దాడులన్నీ ఏదో రకంగా ఈ టెర్రరిస్టు కేంద్రంతో సంబంధం ఉంది. ఆ టెర్రరిస్టులు మన ఆడపిల్లల సింధూరాన్ని రాల్చారు. అందుకే భారతదేశం ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ ని కూర్చిపడేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచమంతా, పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపం ప్రపంచమంతా చూసింది. చనిపోయిన ఉగ్రవాదులకు నివాళులర్పించుటకు పాకిస్తాన్ ఆర్మీ యొక్క పెద్దను తరలి వెళ్లారు. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజానికి ఇది పెద్ద ఆధారం. పాకిస్తాన్ ఒకవేళ బతకాలంటే వాళ్ళు వారి యొక్క టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తుడిచివేయాల్సిందే. ఇది కాకుండా శాంతికి వేరే మార్గమే లేదు. ఎలాంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ భారత్ సహించదు. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.